వెంకటేష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సైంధవ్. అయితే సైంధవ్ మూవీతో వెంకటేష్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే సైంధవ్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే వెంకటేష్ గారు సైంధవ్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వస్తున్నారు వెంకటేష్ గారు. చూడాలి వెంకటేష్ గారికి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీని డైరెక్ట్ చేస్తుంది అనిల్ రావిపూడి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిర్లో. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజు. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మెకానిక్కి. అయితే ఈ మెకానిక్కి మూవీతో మీనాక్షి చౌదరి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ మెకానిక్కి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి మీనాక్షి చౌదరి గారికి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీని ఈ జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే సంక్రాంతికి వస్తున్న మూవీతో మీనాక్షి చౌదరి గారికి ఇంకా వెంకటేష్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.